హరిశ్రీ గణపతియే నమః. ఆ విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మమును పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. మూడు వివాహాలు ప్రస్తుత టాపిక్ ఏంటంటే 3 వివాహాలు జరగటానికి జాతకం ఎలా ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే జ్యోతిష్యంలో మనం ఉదాహరణ తీసుకునేటప్పుడు గొప్ప గొప్ప వాళ్ళ చాట్లు తీసుకుంటుంటాం. నేను ఇలా ఒక సామాన్యమైనటువంటి సింపుల్ వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా అన్నమాట. ఆ భార్య వివాహం చేసుకున్నప్పుడు కూడా గుంటూరు జిల్లా వాళ్ళనే చేసుకున్నారు. అతను పుట్టినటువంటి డేట్ ఏంటంటే 17 మే 1978. అది సింహలగ్నంలో పుట్టారు అనమాట. ఈ 17 అనేటటువంటిది ఏంటంటే అది టోటల్ కూడితే 8 వస్తుంది అనమాట. 8వ తారీఖు పుట్టినా, 17వ తారీఖు పుట్టినా, 20వ తారీఖు పుట్టినా టోటల్ 8 కూడినా కూడా వాళ్ళ వివాహ విషయాల్లో కొన్ని కాంప్లికేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అందుట్లో ఇతను పేరు కూడా పి అనే అక్షరంతో స్టార్ట్ అయిన పేరు అన్నమాట. కనుక ఈ పి అనేటటువంటిది ఏంటంటే మరి న్యూమరాలజీలో పండిట్ సేతురామన్ అని చెప్పని ఒక ఆయన బుక్ రాశారు 1950కి ముందే. అందులో ఆయన ఏం చెప్పాడంటే ఎవరైనా పి అనే అక్షరంతో పేరు పెట్టుకుంటే పి అంటే శని కాబట్టి అది 8 అనే అంకె కాబట్టి శత్రువు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఈ అక్షరం పెట్టుకోవద్దు, దీనివల్ల కొద్దిగా వివాహ జీవితాలు, కొద్ది సంతాన జీవితాలు, కొద్దిగా ఇట్లా కొన్ని విషయాల లోటుపాట్లు అనేటటువంటి వస్తాయని చెప్పి వాళ్ళని మార్పించండి. ఏం చెప్పారు? శత్రువు అయినా మార్పించండి అని చెప్పారు అనమాట. కనుక అందరూ ఈ కాలంలో కలియుగంలో ఏంటంటే మనకెందుకులే అని చెప్పి అనుకుంటుంటాం. కనుక ఇది 17వ తారీఖు పుట్టుతో అనేది టోటల్ 8 కాబట్టి 8 నా జీవితంలో చాలా చూస్తున్నాను. అది కష్ట నష్టాలు పిల్లలు పుట్టంగానే కష్ట నష్టాలు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఫైనాన్షియల్ స్థితితో సంబంధం లేకుండా. ఆ తర్వాత 8 ఈ 2 వివాహాలకు దారితీస్తుంది. జనరల్గా సింహలగ్నం, కర్కాటక లగ్నం, కొద్దిగా సింహరాశి, కర్కాటక రాశికి ఈ వివాహ విషయాలు సప్తమాధిపత్యం శనికి వచ్చింది కాబట్టి ఈ వివాహ విషయాల్లో లోటుపట్టినట్టు ఉంటుంది. ఈ వివాహం వీళ్ళది ఏంటంటే తారీఖు కూడా 8వ తారీఖు జరిగింది. అది 2009లో చలికాలంలో 8వ తారీఖున ఈ వివాహం జరిగింది అనమాట. పెళ్లి చేసేటప్పుడు కూడా మనం డేట్ కానీ టోటల్ కానీ కూడేటప్పుడు 8 ఉండకూడదు అనమాట. 8 ఉంటే మనకు సమస్యలు. మనకి ఇప్పుడు మొన్న ఉంది కాశ్మీర్ది 22/4/2025 టోటల్ 8 వచ్చినప్పుడు వాళ్ళు ఒక 26 మందిని చంపేసేసారన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. అట్లాగే లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు కూడా అది 27/1/2023 అనుకుంటా, అది టోటల్ కూడా 8 వచ్చింది. అక్కడికి యువరత్నం చనిపోవడమే కాకుండా ఇంకా వాళ్ళ నాన్న జైల్లో పడడం వల్ల పాదయాత్ర బ్రేక్ అయిపోయింది. కనుక మనం ఎప్పుడైనా 8 పెట్టుకునేటప్పుడు చాలా ఆలోచించాలన్నమాట. 8 అనేటటువంటిది శని. అందుకే ఆయన సేతురామన్ గారు చెప్పారన్నమాట. మనకు చూడండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వివాహ విషయాలు మీకు తెలుసు. ప్రదీప్ మాచిరాజు ఆయన వివాహం కాల, ప్రభాస్ వివాహం కాల, ప్రభాకర్ టీవీ ఆర్టిస్ట్ ఉదాహరణకి 2 వివాహాలు. అట్లా పి అనేటువంటి దానిలో అది కొంతమంది కంటే ఏ శాస్త్రం అయినా సరే 70 పాళ్ళు 80 పాళ్ళు పనిచేస్తుంది. కొన్ని ఎక్స్ట్రాడనరీ పాయింట్లు ఉన్నందువల్ల ఒక్కోసారి కొద్దిగా మంచిగా ఉండడానికి కూడా అవకాశాలు అనేటటువంటి ఉంటుందన్నమాట. జ్యోతిష్యంలో కానీ న్యూమరాలజీ కానీ ఒక 70 to 80% మనకు జరగగానే అది కొద్దిగా పాయింట్ కింద కన్సిడరేషన్లో తీసుకుంటుంటాం. ఈ జాతకం సింహలగ్నం, మధ్యాహ్నం 12 తర్వాత పుట్టారు. సింహలగ్నం, లగ్నంలో శనిచంద్రులు. లగ్నంలో శనిచంద్రులు ఉన్నప్పుడు కూడా అంటే ఇది చంద్రసేనులు కలిస్తే పునర్భుయోగము. పునర్భుయోగం అంటే లగ్నంలో శనిచంద్రులు ఉండటం అంత కరెక్ట్ కాదనమాట. అంటే పుట్టుక మీద సందేహాలు ఉంటుంటాయి, అవి మనకు అనవసరం. కానీ జనరల్గా ఈ యొక్క లగ్నంలో శనిచంద్రులు ఉండేటట్టయితే ఆ వివాహ విషయం, శని ఎవరు భార్య, ఇంటి ఓనరు, చంద్రుడు ఎవరు మాతృకారకుడు, అందువల్ల అక్కడ కొద్దిగా తేడాలు అనేటటువంటిది
అట్లా వస్తుంటుంది. ఇద్దరు తల్లులు వస్తారా. మాతృస్థానాధిపతి కూడా నీచిపెట్టాడు, పితృస్థానాధిపతి మాతృస్థానాధిపతి నీచిపెట్టాడు. అందువల్ల ఇక్కడ ముందు సింహలగ్నానికి శని లగ్నంలో ఉంటే 2 వివాహాలు 3 వివాహాలు అవ్వచ్చు కూడా శాస్త్రంలో చెప్పారనమాట. ఇంకా సప్తమాధిపతి లగ్నంలో ఉంటే కుటుంబం అందరి ఇతర స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడటానికి అవకాశం ఉంది, సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇది మర్చిపోదు. కుంభలగ్నం సప్తమాధిపతి సూర్యుడు లగ్నాల్లో ఉండి పెద్దదైన పెంపక విధానంలో జీవించినందువల్ల పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కనుక మనకి ఏంటంటే పెంపక విధానము, క్యాస్టు, బ్రాటప్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషను ఎన్నో కోణాల్లో రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ముద్ర బుద్దినట్టు ఆ యొక్క రాజీవ్ గాంధీ పుట్టినప్పుడు 5 పుట్టారు, వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రులు కాల. అట్లాగే ప్రధానమంత్రికి ఒక కుమారులు 3 పుడితే 3 ప్రధానమంత్రులు కారు. అందువల్ల ఇక్కడ ఈ శని సప్తమాధిపతి లగ్నంలో ఉండటం దానికి 3 వివాహాలు జరగడానికి అవకాశం ఉందని చెప్పాను. ఇంకో చార్ట్ కూడా గుంటూరులోనే సింహలగ్నం లగ్నంలో శని ఉండి అక్కడ కూడా వివాహ విషయాల్లో కాంప్లికేషన్స్ చాలా, స్త్రీపరమైనటువంటి విషయాల కాంప్లికేషన్స్ చాలా చూస్తాం జరిగింది. అక్కడ గురువు నీచ్ అనమాట 6వ ఇంట్లో. అక్కడ ఒకే అబ్బాయి అది కొద్దిగా హాస్టల్లో కొద్దిగా పాము కలిసినందువల్ల చనిపోవడం జరిగింది. ఒకే కుమారుడు అనమాట. గురువు నీచిపెట్టాడు. పుత్రకారకుడు, పుత్ర స్థానాధిపతి కూడా అనమాట. ఆ చార్ట్ పక్కన పెడదాం, మనం ఈ చార్ట్ చూద్దాం. ఫస్ట్ సింహ లగ్నం, లగ్నంలో శని చంద్రులు, కన్యలో రాహు, 2వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో కర్కాటకంలో నీచిపడ్డ కుజుడు ఉన్నాడు, లాభంలో గురుశుక్రులు ఉన్నారు. 10ంట లాభంలో గురుశుక్రులు అంటే మిథునంలో, 10వ ఇంట్లో వృషభ రాశిలో సూర్యుడు ఉన్నాడు. గళ్ళు కొట్టుకొని మీరు గ్రహాలు వేసుకోండి. ఇది జ్యోతిష్యులకు ఉపయోగం అనమాట, నేర్చుకునే వాళ్ళకి ఉపయోగం. ఇంకా మేషంలో బుధుడు ఉన్నాడు, కేతు ఏమన్నా మీనంలో ఉన్నాడు. అంటే రాహుకేతుల మధ్యన గ్రహాలు పడ్డాయి. అయితే రాహుకేతులు ఇలా తిరుగుతారు కాబట్టి పొట్టలో పడలా, బయట పడ్డాయి. దీని అపసవ్య కాల సర్పదోషం అని అంటారు అనమాట. ఏదైనా కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు, సుఖస్థానాధిపతి 12వ ఇంట్లో నీచిపడి ఉన్నాడు. ఈ భర్త స్థానాధిపతి, భార్యాస్థానాధిపతి శని లగ్నంలో ఉండి చంద్రుడితో కలిసి నవాంశకరంలో నీచబడి రాహుతో కలుస్తున్నాడు. నవాంశకరంలో శని రాహువులు మేషంలో ఉన్నారు, మేషలగ్నం. శని రాహువులు మేషంలో ఉన్నారు. అతను బుధుడు మిథునంలో ఉన్నాడు నవాంశకరంలో. శుక్రకేతువులు తులలో ఉన్నారు. చంద్రుడు నీచబడి ఉన్నాడు అన్నమాట నవాంశకరంలో. అంటే పుబ్బ 4వ పాదం అనమాట. రవి, కుజ, గురువులు మకరంలో ఉన్నారన్నమాట. గురువు నీచ అక్కడ, అది మకరంలో ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ముందు సప్తమాధిపతి లగ్నంలో ఉండటం మంచిది కాదు. ఇతర వ్యవహారాలు రావడానికి అవకాశం ఉంది. చంద్రశనులు కలిస్తే పునర్భయోగము. శని నవాంశకరంలో నీచబడి అయితే కోపిష్టి భార్య, కొద్దిగా సప్తమాధిపతి నీచబడితే కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు రావటం, వాళ్ళ ఆలోచన విధానాలు అట్లా. రాహు కలవంగానే ఒక్కోసారి క్యాస్ట్ మారటం కానీ లేదా ఆ మతాలు మార్చుకోవటాలు కానీ అట్లా ఉండడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయన్నమాట. ఈ శని ఎవరు? ఆయుష్కారకుడు. రాహు ఎవరు? మరణగ్రహం. వివాహ కాలంలో కూడా కొద్దిగా అపాయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సప్తమాధిపతి రాహుతో కలిసాడు కాబట్టి, సప్తమాధిపతి చంద్రుడితో కలిసాడు కాబట్టి వర్షం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నమాట నీటి గ్రహంతో కలిసినందువల్ల. నెక్స్ట్ ప్రబోధోద్యోగ మాత్రమే గురుశుక్రుతం అశుభం. అంటే గురుశుక్రుడు సింహలగ్నానికి కలవటం కానీ చూసుకోవటం కానీ ఉండేటట్టయితే వివాహ జీవితంలో కాంప్లికేషను. ఇది 100 పాటు జరగవు. కాకపోతే కొద్దిగా విడాకులు దాకెళ్ళి కలిసిన వాళ్ళు ఉన్నారు, పట్టాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, 2 వివాహాలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ చార్ట్ లాభంలో శుక్రుడు ఏంటంటే వివాహ విషయాలు, శుక్రుడి దోషం ఉంది లాభంలో. అందువల్ల రావణ బ్రహ్మ ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు ఏంటంటే సర్వగ్రహాలు లాభంలో ఉంటే మంచిదని ఎడంకాలతో తొక్కి పెట్టాడు అనమాట. అనే గ్రహాన్ని తొక్కి పెడితే నేను గురువుని నీకు నా మాట విను అని చెప్పి ఆ శుక్రాచార్యులు చెప్పాడు. నేను 12వ ఇంట్లో యోగం ఇస్తాను, నన్ను వదిలేసేయని చెప్పాను. లేదు సర్వశాస్త్రాలు చెప్తున్నాయి లాభంలో గ్రహాలు ఉంటే మంచిదని, నువ్వు అక్కడే ఉండని చెప్పాడు. ఆ శుక్రుడు ఏంటంటే లవ్ అఫేర్ ఫ్లాపు, లేకపోతే స్త్రీ వలన అపాయము, ఆపద, మరణం సంభవిస్తానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇంద్రజిత్తు
ఆ స్త్రీ కారణంగానే సీతాదేవి వల్లనే ఆ మరణం అనేది చూశారు. ఇక్కడ కూడా శుక్రుడు లాభంలో ఉన్నాడు గురువుతో కలిసి. ఈ గురు శుక్రులు గురువు ఎవరు? పంచమాధిపతి శుక్రుడు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన గ్రహాలు. రెండు బ్రాహ్మణ గ్రహాలే, ఒకటి రాక్షస గ్రహం, ఒకటి దైవగ్రహం. వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, కాసేపుడికి ఆలోచన మారుతూ ఉంటుంది. ఎందుకని పంచమాధిపతి పరస్పర విరుద్ధమైన గ్రహాలతో కలిశాడు కాబట్టి. మనకారకుడు చూడండి ఏమైనా శనితో కలిశాడు. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే మాట పడరు, విపరీతం ఆత్మాభిమానం, ఆశ ఎక్కువ. ఈ సింహలగ్నం వాళ్ళకి ఏంటంటే సప్తమాధిపతి శని నీచిబడి రాహుతో కలిస్తే అక్కడ కొద్దిగా ఇంట్లో పనిచేసే వాళ్ళు అందంగా ఉన్నా, పొలంలో పనిచేసే వాళ్ళు అందంగా ఉన్నా వాళ్ళ ఇంకా చూడటం అనేటటువంటిది వీళ్ళ బుద్ధి ఉంటుంది అనమాట. అంటే తప్పు చేయడానికి మొగ్గు చూపిస్తారు పనులతో కూడా. ఇది చెప్తే జాతచక్రంలో ఆ శని ఉన్న వాళ్ళందరికీ అలా ఆలోచించుకోబాకండి. ఇక్కడ ఏంటంటే చాలా కోణాల్లో ఉంది. ఇక్కడ చంద్రశనుడు కలిశారు, ఔరస పునర్భయోగం అని చెప్తున్నాను. అంటే ఇంకొక వివాహం జరగడానికి అవకాశం ఉంది చెప్తున్నాను. 3 వివాహాలు చెప్తున్నాను. సప్తమాధిపతి నీచిపెట్టాడు నవాంశక్రంలో, మేషంలో కోపం ఉంటుందని చెప్తున్నాను. రాహుతో కలిశారు, ఆ మతం మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. ఆ మరణగ్రహం, ఆయుష్ గ్రహం శని రాహులు కలిసినందు వల్ల వివాహ టైంలో కొద్దిగా అపాయాలు, ముసలికి ఆరోగ్యాలు బాగుపోవడం, ఇటువంటివన్నీ చెప్తున్నాను అన్నమాట. ఇంకా దశమంలో సూర్యుడు ఉన్నాడు, దానివల్ల గవర్నమెంట్ జాబు. ఆ తర్వాత ఈ కుజుడు కర్కాటకలో ఉన్నాడు, నవాంశక్రంలో ఈ కుజుడు మకరంలో ఉన్నాడు ఉచ్చబడి. అందువలన లగ్నాధిపతి కూడా మకరంలో ఉన్నాడు. అందువల్ల ఇతను కొద్దిగా నీటి ప్రాంతంలో నివసించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదో సముద్రం దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒక చోట నివసిస్తున్నారు. ఈ గృహస్థానాధిపతి అయినటువంటి కుజుడు అక్కడ ఉన్నందువలన కొద్దిగా అక్కడే ఇల్లు వాతావరణాలు అనేది కొద్దిగా పెద్ద ఇల్లే ఏర్పాటు చేసుకోవడం అనేది నీటి దగ్గరే జరిగింది. ఈ విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు అక్కడ ఉన్నందువలన నది ఒడ్డునో, కాలువ పక్కనో, సముద్రం దగ్గర, చెరువు దగ్గర చదువు కూడా రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. కనుక ఈ లగ్నానికి, ఈ రాశికి బుధుడు పరమ పాపి అనమాట. వాడు 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంట్లో పాప ఉంటే తండ్రి పితృస్థానం అది. తండ్రి ఇతనికి న్యాయం చేయడం తక్కువ, ఇతను కూడా పెద్దలంటే గౌరవ మర్యాదలు అనేటువంటి తక్కువ ఉంటుంది. అంటే 9వ ఇంట్లో పాపగ్రహాలు ఉండేటట్టయితే పెద్దలంటే గౌరవ మర్యాదలు, తల్లిదండ్రులు అంటే లక్ష్యం చేయకపోవటం, ఈ వాతావరణాలు అనేవి ఉంటాయి. వాళ్ళు కూడా వీళ్ళకి ఇతనికి న్యాయం చేయరు. నేను కొన్ని విషయాలు చెప్పలేను, అర్థం చేసుకోండి, అర్థం అవడం కోసం చెప్తాను అనమాట. ఇంకా నవాంశకరంలో బుధుడు కొద్దిగా మిథునంలో ఉండడం వల్ల ఆయనకు ఉండే తెలివితేటలు ఆయనకు డబ్బు సంపాదించడానికి మట్టుకుంటాయి. శుక్రకేతువులు ఇక్కడ తుల్లో ఉన్నారు. శుక్రాచార్యులు భార్యని రావుకేతులు చంపేసేస్తే మృత సంజీవితో బతికిచ్చి అలించి నాకు కూతురుతో సమానం నేను ఎరుకొని అన్నందువలన శుక్రకేతులు కలిసిన వాళ్ళ వివాహితాలు కొద్దిగా బాగోవు. ఈయన చేసుకున్నటువంటి మొదటి భార్య కూడా వృషభ లగ్నం 7వ ఇంట్లో శుక్రకేతువులు. అందువల్ల 7వ ఇంట్లో శుక్రుడు ఉండటమే వృషభ లగ్నానికి మైనస్ పాయింట్. 8 అంటే రవి గురు బుధులు, లేదా వృషభ లగ్నానికి మొదటి వివాహం చేసుకున్నది. 6వ ఇంట్లో శని కుజులు అనమాట. అందువల్ల ఆ అమ్మాయి మరి 2వ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఏంటంటే 6వ ఇంట్లో కాబట్టి కుజుడు అంటే 6, 7 అధిపతులు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారన్నమాట. ఎవరు? ఆ కుజుడు శుక్రుడు. అదంత మంచిది కాదు. కుజు శుక్రుడు పరివర్తన అనుకుంటాం కానీ అదంత మంచిది కాదు. ఆ వివాహ సంబంధించిన విషయాలు కొద్దిగా అన్ని విషయాలు ఆలోచన విధాలు మంచిది కాదు. అక్కడ ఏంటంటే కొద్దిగా మెడికల్, లీగల్, బ్యాంకింగ్, గవర్నమెంట్ వాతావరణాలు చేస్తే 6వ ఇల్లు కాబట్టి 6 అక్కడ ఉచ్చబడ్డ శని కూడా ఉన్నాడు కాబట్టి వృత్తి సంబంధంగా, ఆ గురుడు సంబంధంగా కొద్దిగా అట్లా ఆ వృత్తుల్లో చేసుకుని కొద్దిగా 2వ మ్యారేజ్ కొద్దిగా సెట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా గురువు ఏంటంటే ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి జీవితగా లోటు ఉండదు. తర్వాత సరళాయోగం ఉన్నా కూడా సూర్యుడు ఉన్నందువల్ల సరళాయోగం భంగం అయ్యి ఒక పెద్ద ఇల్లు వాళ్ళు కూడా కట్టుకున్నారు. ఏదో చిన్న చిన్న స్థలాలు, వాహనాలు కొనుక్కున్నారు. బట్ అక్కడ అదేంది ఫస్ట్ మ్యారేజ్ యొక్క చార్ట్ గురించి చెప్తున్నాను అనమాట. అక్కడ అది మీనరాశి అనమాట. ఉత్తరాభద నక్షత్రం. అంటే మనకి ఋషీశ్వర్లు ఏం చెప్పారంటే మనకి పుబ్బా నక్షత్రానికి ఉత్తరాభద్ర పనికిరాదని చెప్పారు. శుక్ర నక్షత్రాలకి శని నక్షత్రాలు పనికిరాదని చెప్పారు అనమాట. ఎందుకంటే అది మధ్యలో వస్తాయి. ఇట్లా అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరుసు పుష్యమి ఇట్లా శని నక్షత్రాలు మధ్యలో వస్తాయి. మధ్యలో వస్తే ఏంటంటే ఏం చెప్పారంటే దాన్ని వ్యాధ దోషంలో మనకి మధ్యమ రజ్జు అని చెప్పారు అనమాట. దాని మరణం అపాయం అని చెప్పారు. జనరల్గా అది తీసుకోరు. ఇక్కడ ఏం చాలా చెప్తున్నావు, పక్క చంద్రశనులు చెప్తున్నాను, పునర్భయోగం చెప్తున్నాను. శని లగ్నంలో ఉంటే సప్తమాధిపతి కొద్దిగా
గుణగణాలు క్యారెక్టర్ విషయాల్లో లోటుపాట్లు కుటుంబ వ్యక్తులకు ఉంటాయని చెప్తున్నాను. ఆ తర్వాత శని నవాంశులు నీచబడి రావుతో కలిసినందువలన కొద్దిగా మార్పులు చేర్పులు, రెండో వివాహమా మూడో వివాహమా, మతం మారుద్దా క్యాస్ట్ మారుద్దా ఇటువంటి వాతావరణాలు అటువంటి చెప్తున్నాను. గురు శుక్రులు కలిసినందువలన కొద్దిగా వివాహ విషయాల్లో కొద్దిగా తేడా ఉంటుంది. శుక్రుడు లాభంలో ఫెయిల్యూర్ అని చెప్తున్నాను. శుక్రుడు కేతుతో కలిస్తున్నాడు నవాంశ చక్రంలో అని చెప్తున్నాను. పంచమాధిపతి నవాంశలో నీచి పెట్టాడు, పరస్పర విరుద్ధంగా మాట్లాడడం కాకుండా. అందువల్ల అక్కడ పిల్లల విషయాల్లో ఈ రోజుకి కూడా ఆ మొదటి భార్య డైవర్స్ అయిపోయి వెళ్ళిపోయింది, రెండవ భార్య కూడా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. డైవర్స్ సిచ్యువేషన్స్ అక్కడ ఆమె కూడా పిల్లలు కలగల. ఎందుకనంటే పుత్రకారకుడు చంద్రలగ్నాథ గురువే. ఆ గురువు లాభంలో ఉండి శుక్రుడితో కలిసి యాంటీప్లాంట్ నవాంశలు నీచి పెట్టాడు అనమాట. ఆ పెట్టినందువల్ల ఆ సంతాన సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఈ లోటుపాట్లు అనేటటువంటి కొంచెం ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ ఇక రాహుకేతులమైన గ్రహాలు పడ్డాయి. ఆ సర్పదోషం అంటాం. అది ఏంటంటే జనరల్గా అయితే మనకి హైందవ ధర్మంలో అయ్యేటట్టయితే జంటపాము విగ్రహాలకి కొద్దిగా దీపారాయణ చేయండి, సాయంత్రం 7ంటికి వెళ్ళి కొద్దిగా ఆవు నెయ్యితో ప్రదక్షిణ చేయండి అంటాం. ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి మతం మారినందువల్ల వాళ్ళు వెళ్ళలేరు అనమాట. బొట్టు పెట్టకూడదు, ప్రసాదం తినకూడదు, మీరేమో నీళ్ళల్లో ముంచి తీసేస్తాము, పాపాలని పోతాయని చెప్తారు. హైందవ ధర్మం ఏం చెప్పుద్ది, నువ్వు చేసిన కర్మఫలం నువ్వు అనుభవం తప్పదు బాబు అని చెప్పాను. మనం చూడండి, మనకి మాణిక్చంద్ గుట్కా అనేటువంటి ఆయన బ్రహ్మాండంగా 1000 కోట్లు సంపాదించిన చివరికి ఆయన క్యాన్సర్ అనేది చూశారు అనమాట. అట్లాగే మాంసాహార హోటళ్ళు చేసేవాళ్ళు, బ్రాందీ షాపులు చేసేవాళ్ళు, కోళ్ళ ఫరాలు పెంచేటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని కష్ట నష్టాలు అనేటువంటిది అక్కడ పర్సనల్ లైఫ్లో చూస్తుంటారు అన్నమాట. ఎందుకంటే మనం పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించని చెప్పారు శాస్త్రంలో. జ్యోతిషం మంచి ఎవరు చెప్పారంటే మిత ఆహారం, శారీరక వ్యాయామం, తల్లిదండ్రులు, సంఘము, దేవుడి భక్తి కలిగి చెడలవాట్లకు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవిస్తే వాళ్ళకి జాతకంలో మంచి చెప్పమన్నారు. కనుక ఇక్కడ వచ్చేసరికి సింహలగ్నం, సింహరాశి. సింహం గాండు అంటూ ఉంటుంది. రెండింట రాహు కాబట్టి రాహు ద్వితీయాధిపతి కూడా కుజక్షేత్రంలో ఉన్నారు. వీళ్ళు మాంసం తినటం కానీ కొద్దిగా కాస్ట్ మార్పు వలన ఆ మాంసం తినే వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు కోడిని తింటున్నారు ఉదాహరణకి, అది చెంగుని ఎగురుద్ది, ఒక హుషారు ఉండొచ్చు. చేప తింటే బరబర వెళ్ళిపోవచ్చు, మేక తింటే హుషారు ఉండొచ్చు. ఉదాహరణ ఎద్దు తినేటట్టయితే అది గిగ్గుతో నూనె వస్తుంది, అది మందంగా ఉంటుంటారు అన్నమాట. అట్లా అంటే మనం తినే పదార్థాలను బట్టి దాని బుద్ధులు కూడా మనకు వస్తుంటాయి, ఆ వాతావరణాలు ఉంటాయి అన్నమాట. ఆహారం టమాటా తిన్నాం, మన ఎరుపు రంగు రావచ్చు, రక్తం పడవచ్చు. అట్లా ములక్కాయ తిన్నాం, పొడుగు పెరగచ్చు. ఇట్లా తినే పదార్థాలను బట్టి ఉంటే ఇక్కడ రాహు ఉన్నాడు. మరణగ్రహమైన రాహు ఉన్నందువల్ల చనిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారు కదా వండిన తర్వాత, ఆ 2వ రోజు 3వ రోజు కూడా తినడానికి అవకాశాలు అంటూ ఉంటాయి ఇక్కడ. అందువలన అది నిల్వ పదార్థాలు కూడా తినడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మరణగ్రహం, ఇది మర్చిపోదు. కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఈ కుటుంబ స్థానంలో అక్కడ ఉన్నాడు. కుటుంబ స్థానం నుంచి అష్టమంలో ఉన్నాడు, మేషంలో. కనుక సుఖస్థానాధిపతి ఏమైనా నీచిపెట్టాడు. కుజుడు నీచిపెడితేనే వృషభంలో కానీ మిథునంలో కానీ కర్కాటంలో కుజుడు అంటే తాత్కాలిక కలహాలు ఉంటాయి. విడాకులు ఇస్తా అంటాం సర్వసాధారణ 2-3 ఏళ్ల దాకా వివాహం అయిన తర్వాత అనమాట. వీళ్ళు ఎమ్మటే ఇక్కడ 2-3 నెలల్లోనే విడిపోవటం అనేది జరిగింది. ఆ విడిపోవడానికి రీజన్ ఏంటంటే ఏదో వాళ్ళు తల్లిదండ్రులు కొద్దిగా మామగారు ఏదో ఒత్తిడి ఇచ్చినందువల్ల అక్కడ కోడల్ని ఏదో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినందువల్ల మనకు తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మాతృపితృస్థానాధిపతి అనేటువంటి కుజుడు నిచ్చిపెట్టాడు. దానికి చంద్రుడు కూడా శనితో కలిసినందువల్ల తల్లి ప్రోత్సహించిందని ఏదో చెప్తుంటారు. అట్లా మొత్తం మీద విడిపోవడం జరిగింది. మరలా వివాహం చేశారు. కనుక అది వివాహం చేసింది ఫస్ట్ వివాహం ఏమన్నా మనకి 8వ తారీఖు తెలుసు కాబట్టి 2009లో అది అమ్మటే జరిగిపోయింది. మళ్ళీ చేసినా కూడా చానాళ్ళు ఉన్నా కూడా పిల్లలు కలగల. ఎందుకంటే ఇక్కడ పుత్ర స్థానాధిపతి పుత్రకారకుడు ఆ లాభంలో శుక్రుడితో కలిసి గురు శుక్రులు కలుస్తుంది దోషం చెప్పా ప్రభోద్వేగం మాత్రమే గురు శుక్రత్వం అశుభం. చూసుకున్న కలిసిన గురు శుక్రుడు సింహలగ్నానికి బ్యాడ్ చేస్తారని. బట్ కొన్ని చోట్ల చేయట్లేదు, కొన్ని చోట్ల జరుగుతుంది. ఇక్కడ నవాంశలు కూడా నీచిపెట్టాడు కాబట్టి కొద్దిగా ఈ దోషం అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఇక్కడ 3వ వివాహం అనేటటువంటిది కూడా అక్కడ తల్లిదండ్రులు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ స్వార్థం ఆలోచించి వాళ్ళ కోరిక అనేటటువంటి దాన్ని బట్టి వాతావరణాలు అక్కడ ఏదో జరుగుతుంది అన్నమాట. అది అందువల్ల మనకి క్లారిటీగా
ఒక జ్యోతిష్యంలో ప్రబలంగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు బలమైంది, బలహీనమైంది, మధ్యస్థమైంది కర్మఫలాలు ఉంటాయి. దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ కర్మ. ఈ మ్యారేజ్ కాకముందే ఇక్కడ ఈ మొదట చేసుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ తాతగారు నాకు బాగా తెలుసు అనమాట. ఈ 3 పెళ్ళిళ్ళు అవుతాయి అబ్బాయికి. అంటే ఏదో అది ఫిక్స్ అయిపోయిందిలేండి. అట్లా ఏదో గవర్నమెంట్ జాబ్ అని, కొద్దిగా ఆస్తి ఉందని, పొలం అని చెప్పని ఏదో ఆలోచించామని చెప్పాను. డబ్బులు, ఆస్తులు 100 కోట్లు ఉన్నా కూడా ఏం నిలబడవు వివాహ విషయాల్లో. దశ కూడా ఏంటంటే ఇక్కడ 90, 80, 97 దాకా చనుడు రన్ అయ్యాడు. ఆ చనుడు సినిమాలు ఎన్ని రకాల సీన్లు ఉన్నాయి అని పెద్దవాళ్ళు చూసేసి ఉంటారు. చంద్రసేనుడు కదా ఏడంట. 97 నుంచి 2004 మధ్యన కుజుడు, 99లో అక్కడ ఆ కుజుడులో ఆ సీన్ వచ్చినప్పుడు అనుకుంటా 99లో కుజుడులో సీన్లోనే అది, ఎందుకంటే అక్టోబర్ కాబట్టి అది కుజుడు శని వచ్చాడు. కుజుడులో శని ఎవరు? కుజుడు ఎవరు? చతుర్థాధిపతి. శని ఎవరు? సప్తమాధిపతి. సప్తమాధిపతి దశలో చతుర్థాధిపతి. చతుర్థాధిపతి సప్తమాధిపతి వచ్చినప్పుడు వివాహం జరుగుతుంటాయి, ప్రేమలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలతోనే వివాహం చేయడం జరిగింది సప్తమాధిపతి శని కాబట్టి. వర్షం కూడా వచ్చింది అక్కడ వాతావరణాల్లో. కుటుంబ వ్యక్తులకి కొద్దిగా ఆరోగ్య విషయాలు లోటుపాట్లు, ఎందుకంటే సప్తమాధిపతి నీచిపడి రావుతో తెలిసాడు కదా, ఆరోగ్యాలు బాగోపోవడం అటువంటివి కూడా జరిగింది. కనుక జ్యోతిష్యంలో ప్రబలంగా బలమైనటువంటి పాయింట్లు ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి చార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 2000 రాహు దశ. రాహులో కుజుడు 2022 మార్చి దాకా ఉన్నాడు. 21, 22లో పెద్ద బిల్డింగ్ అనేటటువంటిది సముద్ర పొడిన కడతం జరిగింది. ఇప్పుడు గురుదశ అనేటటువంటిది వచ్చింది కాబట్టి పిల్లలు కలగాలి. ఈసారి చేసుకునేప్పుడు 3వ సంతానం పిల్లలు కలిగే వాళ్ళని పుట్టాలి, కలగాలని చెప్పిన ఒక కోరిక ఉంటుంది. ఇది 2024 మే, 2026 నవంబర్ కాబట్టి ఇప్పుడు శని ఈ సప్తమాధిపతి కాబట్టి మళ్ళీ ఇప్పుడు గురులో శని అనమాట. గురులో శని అంటే ఒక పక్క అష్టమాధిపతి, ఒక పక్క ఏమైనా శని షష్టాధిపతి, ఒక పక్క ఏమైనా కోణాధిపతి గురువు, శని కేంద్రాధిపతి అనమాట. అయినా సరే ఇక్కడ ఆ గురు శని కాంబినేషన్లో పొంతలనే లేవు. అది ఎవరి గ్రహానికి అట్టా ఉన్నాయి. గురువు లాభంలో ఉన్నాడు, నవాంశలు నీచిపెట్టాడు, ఆ శని కూడా నీచిపెట్టాడు. అందువలన ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏదో చేస్తారు. అది చేసినప్పుడు అక్కడ మంచిగా ఉంటుందా అంటే ఇక వచ్చే అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అని చెప్పని మనకి ఎవరన్నా తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉండేటితే అండి వాళ్ళు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఎలా పెంచబడ్డారు అనేటువంటి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలకి సపోజ్ హనుమాన్ చాలీసా నేర్పారు, విష్ణు సహస్రనామం నేర్పారు, లలితా సహస్రనామం నేర్పారు చిన్నప్పుడే. ఆటోమేటిక్గా గుడికి వారానికి ఒకసారి ఏరు పట్టుకొని తీసుకెళ్తున్నారు. అప్పుడు పద్ధతైన జీవన విధానం అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది మన పూర్వీకులది. అందుకని మడి, ఆచారం ఇవన్నీ బ్రాహ్మిన్స్ అందరూ ఎందుకు చేశారు అక్కడ. మొన్న చూడండి, కరోనా రాగానే అందరూ కూడా మాస్కులు వేసుకొని నీళ్లు చల్లుకుంటూ దూరంగా ఉంటూ చేతులు కడుక్కుంటూ 4 సార్లు చేశాం. ఎందుకని వాళ్ళు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆరోగ్యం బాగుండటానికి, ఎక్కువ కాలం జీవిస్తానికి, రోగం రాకుండా ఉండటానికి, కోర్టు కేసులు రాకుండా ఉండటానికి, మంచిగా ఉండటానికి. ఒకవేళ వాళ్ళు ఇల్లు అమ్ముకున్న బ్రాహ్మణులకి అమ్మాలి, మన ఇల్లు పక్కన వాళ్ళకి 10,000 తక్కువ అని చెప్పని కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్తో ఆర్థిక ప్రాధాన్యత ఇవ్వకుండా జీవించారు. ఇవాళసరికి అట్లా కాదు. ఇవాళసరికి తాగి పడిపోయినా కూడా మనం వాడికి పిల్లనివ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఇక్కడ ఈ ఉదాహరణ అనేది పొలాలు ఉన్నా, గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఇక్కడ ఒక వివాహం అయిపోయింది, 2వ వివాహం మళ్ళీ పిల్లలు కలలేదు, మరి అయిపోయింది. ఇప్పుడు 3వ వివాహం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి సింహలగ్నానికి ఆ శని, ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను నేను, సింహలగ్నానికి శని 3 ఇట్లా వివాహ విషయాల్లో 3 ఇస్తారని చెప్పని ఇప్పుడు కూడా ఒకటి గుంటూరు జిల్లాలోనే ఒక చాటి చెప్పా. లగ్నంలో శని, అక్కడ కూడా గురు శుక్రులు కలిశారంటే సప్తమాధిపతి లగ్నంలో ఉండి పాపగ్రహం అయ్యేటట్టయితే కొద్దిగా తేడా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువలన ఇక్కడ మనకేంటంటే చాలామంది చెప్తుంటారు మా క్యాస్ట్ గొప్పది, మా మతం గొప్పది ఇలా అనుకుంటూ ఉంటారు అన్నమాట. జనరల్గా ఒకప్పుడు మనకి భారతదేశం ఏంటంటే ప్రపంచం అంతా ఉందన్నమాట. అది అందువల్ల మనకి చెప్పేటప్పుడు కూడా, సంకల్పాలు చెప్పేటప్పుడు కూడా భర్త వర్షే జంబూద్వీపే భర్తకండే అని చెప్తుంటారు అనమాట. ఒక్కొక్కటి మెల్లిగా వెళ్ళిపోయినాయి అనమాట. అట్లా ఇరాక్ అని చెప్పని ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పని, పాకిస్తాన్ అని చెప్పని, బంగ్లాదేశ్ అని అట్లా ఒక్కొక్కటి వెళ్ళిపోయినాయి. కానీ ఏదో ఒక రోజున ఒక వీడియో చేస్తాను నేను, మొత్తం ప్రపంచం అంతా కూడా హైందవ ధర్మమే మళ్ళీ నిలబడుతుంది. కారణం ఏంటంటే అది పద్ధతి అయినటువంటి జీవన విధానం, అది కొద్దిగా మంచిగా ఉంటుంది కాబట్టి. నేను
నేను హిందువునని నేను చెప్పటల్లా. మీరు ఆలోచించండి ఒకసారి. ఒక క్యాస్ట్ ఏమన్నా మా మతంలో చెప్పారు, మా గ్రంథంలో చెప్పారు, వేరే వాళ్ళని మనకి కష్ట నష్టాలకు గురి చేయండి, చంపేసేయండి, మన మతం మాత్రమే ఉండాలి, మన మతంలోకి వాళ్ళు రమ్మని అడగండి, లేకపోతే వాళ్ళకి కష్ట నష్టాలకు గురి చేయండి అని చెప్పారు. అది ఎంతమేర కరెక్ట్? పక్క వ్యక్తికి బాధపడకుండా జీవించున్నారు. ఇంకో మతంలో ఏదైనా మీ పాపాలని పోతాయి, ఎటువంటి పాపాలని పోతాయి, నీడల ముంచి తీసేస్తే ఇంకా ప్రభువు క్షమించేస్తాడని చెప్పి చెప్తున్నారు. ఎట్లా పోతాయి? మనం చేసిన కర్మఫలం మనం అనుభవించాలి కదా. నేను మర్డర్ చేసి నాకు శిక్ష పడకుండా నేను నీడలో మునిగి నేను చేస్తే పోతాయి అంటే ఎట్లాగే? నేను నీడలో మునిగితే నాకు ఆరోగ్యం బాగుంటుందని ఎట్లాగే? పోపు అనేటంటే ఆయన కొద్దిగా కాంప్లికేషన్ గురయ్యి నడవలేక ఆపరేషన్లు చేసి కొద్ది కాంప్లికేషన్స్లో అరేండి ప్రతివాడు చనిపోవాల్సిందే. ఉన్నంతసేపు ఎట్లా అంటే మనకి మనస్సు, బుద్ధి, ఆత్మ, జ్ఞానం చాలా ఉన్నాయి కనుక ఇది జ్ఞానం కలగజేసేటటువంటిది, బుద్ధి వికసింపజేసేటటువంటిది, ఆ వేదాలు అనేటటువంటిది, ఆ వేదాంగాలు అనేటటువంటిది, ఆ శాస్త్రాలు అనేటటువంటి సిస్టమేటిక్ ఇచ్చి నీ కర్మఫలం నువ్వు అనిపిస్తావు, భగవంతుడు ఉన్నాడు పైన చూస్తున్నాడంటే వీడు భయపడుతూ తప్పు చేయకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంది. తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయాలి, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ వృద్ధాప్యంలో చూడాలి అని. ఇప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయి ఆ సంస్కృతి వచ్చినందువల్ల, వంట పడినందువల్ల ఇప్పుడు మరీ ఘోరంగా ఇప్పుడు హాస్టల్స్లో కూడా కోలివింగ్ అని చెప్పని ఒక అమ్మాయికి అబ్బాయికి ఒక రూమ్లోనే రూమ్స్ ఇచ్చేస్తున్నారు. కాలం మారింది, బట్ కాలం మారుతుంది మరలా. మేధావులు చెప్పారన్నమాట, 9 మంది మేధావులు ప్రపంచ దేశాల్లో చెప్పారు, ఏనాటికైనా ప్రపంచాన్ని నిలబెట్టేది భారతదేశమే, అది హైందవ ధర్మమే అని చెప్పని. ఆ వీడియో నేను మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఏదైనా ఇప్పుడు మనకి ఏంటంటే విషయాల్లో ప్రబలంగా ఉన్నప్పుడు మనకి డబ్బుతో నిమిత్తం లేకుండా, క్యాష్తో నిమిత్తం లేకుండా, పెంపక విధానాలు, వాతావరణాలు ఇవన్నిటిని బట్టి అక్కడ బలంగా ఉన్నప్పుడు అవన్నీ ప్రబలంగా జరిగిపోతూ ఉంటాయి. కొంతమేర మనకి ఈ జన్మ కర్మఫలాలు అనేటటువంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఈ జన్మ కర్మఫలాలు కూడా ఇక్కడ తల్లిదండ్రులు సహకరించాల. మాతృకారకుడు నీచ, మాతృస్థానాధిపతి నీచ, మాతృకారకుడైనటువంటి చంద్రుడు ఆ శనితో కలవటంతో ఆ తల్లి ఆలోచన విధానాలు తేడా అనమాట. అట్లాగే ఆ పితృకారకుడైనటువంటి ఆ సూర్యుడు పితృస్థానాధిపతి నీచ, పితృకారకుడు సూర్యుడు దశమంలో ఉన్నా కూడా నవాంశ చక్రంలో పంచమాధిపతి నీచబడ్డ గురువుతో కలిశాడు అనమాట, ఉచ్చబడ్డ కుజుడితో కలిసి. ఆ తండ్రి ఏదో సమాజంలో కొద్దిగా మంచి ఉన్నా కూడా కొద్దిగా తేడాలు అనేటటువంటివి ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రన్